హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏదో ఒక రిలేషన్షిప్ని ఎండ్ చేశారు ఆర్ వెయిటింగ్ టు ఎండ్ దట్ రిలేషన్, అలాంటిది ఏదో జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ క్లోజర్ అనమాట. అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్, ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసి తను క్లియర్ అవ్వాలని చూస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మేబీ ఒక మేష సింహ ధనుష్ రాశులకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫేటెడ్ కనెక్షన్, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ మీది. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, స్టేటస్. ఓకే, బట్ ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్షిప్ చాలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ప్రతి దాంట్లో. మీకు ఏంటి అని అంటే అక్కడ మీ పర్సన్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అలా ఉంటాయి మీకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ ఆ రిలేషన్షిప్ ఎండ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఓకే, మేబీ ఈ పర్సన్ రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్ బట్ నాట్ హ్యాపీ. సో ఆ రిలేషన్ ఎండ్ చేసి మళ్ళీ క్లియర్ అయిపోవాలి, సింగిల్ అయిపోవాలని చూస్తున్నారు మీ పర్సన్. అండ్ సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఈ పర్సన్కి మీతో చాలా మాట్లాడాలని ఉంది, మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలి, మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి మీతో అని ఉంది. కానీ మేబీ ఇక్కడ బ్లాక్ చేసుకున్నారు మీరిద్దరు, లేదా బ్లాక్ చేయకుండానే కమ్యూనికేషన్ ఆగిపోయింది. మేబీ మీరు మెసేజ్ చేసి ఉండొచ్చు, లేదా రిప్లై కోసం ఇంకా వెయిట్ చేస్తుండొచ్చు, లేదా మీ పర్సన్ మెసేజ్ చేసి మీ దగ్గర నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఇలా ఉన్నాయి ఎనర్జీస్ అయితే. బట్ ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి ఇక్కడ, అంటే అవి అన్నీ కూడా మీ పర్సన్కే ఉన్నాయి. మీది చాలా పీస్ఫుల్ లైఫ్, ఒక ఎంపరర్ టైప్ లైఫ్ మీది. చాలా అబండెంట్ పర్సన్ మీరు, అబండెంట్, ఇండిపెండెంట్, నర్చరింగ్, కేరింగ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు లైఫ్లో. ఓకే, మీ చేతి కింద ఒక 10 మంది పని చేస్తారు, కానీ మీరు ఒకరి దగ్గర పని చేయలేదు ఇప్పుడు. అలాంటి స్టేటస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు మీరు. స్టిల్ అదే పొజిషన్లో ఉన్నారు మీరు. బట్ ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ ఇంకా ఫేస్ చేస్తున్నారు కూడా. ఓకే, అండ్ ఈ పర్సన్ చేయబోయేది ఏంటి నెక్స్ట్ అంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, మీరిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. బట్ లేటర్ ఆన్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. ఈ ప్రపోజల్ అనేసరికి మీకు భయం పట్టుకుంటుందన్నమాట. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో మీ మధ్య చాలా గోస్టింగ్స్ జరిగాయి. అంటే సడన్లీ బ్లాక్ చేసుకోవడం, లేదా సడన్లీ మాట్లాడుకోవడం మానేయటం, అన్బ్లాక్లో ఉన్న, లేదా సడన్లీ కనపడకుండా పోవడం, అలాంటివన్నీ జరిగాయి మీ మధ్య. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ మ్యారేజ్ ప్రపోజల్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. పోస్ట్పోన్ చేయడం అదే కనబడుతూ ఉంటుంది ఇక్కడ మీ పర్సన్కి. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే మీకు ఇప్పుడప్పుడే ఈ కమిట్మెంట్లు అలాంటివి మీకు ఇష్టం లేదు. ఇంకా ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అసలు మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ కూడా చూడాలని అబ్జర్వేషన్లో పెట్టారు మీరు. ఓకే, మీ పర్సన్ వాటన్నిటికీ ఒప్పుకుంటారు, కానీ ఇద్దరు డెస్టినీ కూడా ఒకటే. ఓకే, డెస్టినేషన్ అనేది ఒకటే. ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో డెస్టినేషన్ ఒకటే, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఒక సెటిల్డ్ పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్. మీరు ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మీరు ఒక
ఒక ఫ్లైట్ తీసుకునో లేదా కార్ ఆర్ బస్సులోనో ఈజీగా వెళ్ళిపోతారు. అదే మీ పర్సన్ తన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మౌంటైన్స్ క్లైమ్ చేయాలి, ట్రీస్ క్లైమ్ చేయాలి, ఆ హిల్స్ జంప్ చేయాలి. అలా హర్డిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్. అంత కష్టమైన పరిస్థితిలో కూడా మీరు తన పక్కన ఉండాలి, మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండాలి. లేరు, మీరు సపోర్టింగ్గా లేరు అనుకోండి, ఈ పర్సన్ ఇంకా లైఫ్లో సక్సెస్ అవ్వరు. మీ సపోర్ట్ అనేది లేకపోతే మీ పర్సన్ చాలా ఫీల్ అవుతారు. అక్కడ ఫీల్ అవ్వడమే కాదు, అక్కడ ఎలా ఉంటుందంటే మీరు చాలా సెల్ఫిష్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ మీ పర్సన్కి, లేదా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. మేబీ తను మీకు సరిపడా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేరేమో, అందుకే మీరు సపోర్ట్ ఇవ్వట్లేదేమో అన్న ఇన్ఫీరియారిటీ కూడా వచ్చేస్తుంది. సో అలా మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఈ రిలేషన్ కావాలనుకుంటే మీరు మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండండి అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి మీరు చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. అండ్ తన డిఫికల్ట్ టైమ్స్లో కూడా మీరు సపోర్టింగ్గా ఉన్నారు. అన్ని విషయాల్లో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీరు హెల్ప్ చేసేవారు, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవారు. సో అలా అంత చేసినా కూడా మీ పర్సన్ అట్లీస్ట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నా కూడా ఇవ్వకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా మీ లైఫ్లో నుండి వాకవే చేశారు. ఓకే, మీ పర్సన్ నేచర్ తెలిసిన తర్వాత మీరు వాకవే చేశారు అండ్ కంప్లీట్లీ ఆ రిలేషన్ని క్లోజ్ చేసేసారు ఇంకా. ఓకే, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీ పర్సన్, మీరు ఎప్పుడైతే అలా డిటాచ్ అయిపోయారో సడన్లీ, ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు. అంటే ఒక డిసీట్ఫుల్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చారు మీ పర్సన్. అసలు మీరేమీ తనకు చేయకుండా, అంటే ఏమీ చేయకుండా అంటే మీరు తనకి ఎప్పుడు హామ్ చేయకుండా, ఏది చెడు చేయకుండా మీ పర్సన్కి మీరు అంత ప్రేమగా చూసుకున్నా మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొక రిలేషన్లోకి కమిట్ అవ్వడం ఇక్కడ మీ పర్సనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు కాదు, అక్కడ మీ పర్సన్కే నచ్చలేదు. తను చేసింది ఒక రాంగ్, అదొక రెక్టిఫై చేసుకోలేని మిస్టేక్ అనమాట మీ పర్సన్ చేసింది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ కూడా మీ పర్సన్ని చాలా ట్రిగర్ చేసేస్తుంది అనమాట. అంటే ఎవరైతే తనకి కరెక్ట్ మ్యాచ్ అనో లేదా వాళ్ళతో సెటిల్ అయితే లైఫ్ బాగుంటుంది అనుకుని ఇంకెవరి దగ్గరికో వెళ్ళారు, ఈ పర్సన్కి ఇంకెవరికో కమిట్ అయ్యారు. బట్ అక్కడ నేను ఏదైతే అనుకున్నారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అవుట్కమ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ ఆ రిలేషన్ ఎండ్ చేసి క్లియర్ అయిపోవాలి, సింగిల్ అయిపోవాలి అండ్ మళ్ళీ మీకు కమిట్ ఇవ్వాలి అని చూస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మేబీ మీ సైడ్ నుంచి మేబీ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ సిబ్లింగ్ ఆర్ సమ్వన్ కొలీగ్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పర్సన్ మీ ఇద్దరి మధ్య స్ట్రగుల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్కి మీ వైపు రావాలని ఉంది కానీ ఎవరో ఆపేస్తున్నారు. ఎవరో మీ ఇద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి ఎవరో మీ రిలేషన్షిప్ కోసం తెలిసిన వాళ్ళు ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ వన్ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట. ఓకే, సో మీరేం చేయాలంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య రాకుండా చూసుకోవాలి. మీరు ఏది నమ్మకండి. మీ పర్సన్ వచ్చి మీకు ఇవన్నీ చెప్పకుండా మీరు ఏం విన్నా కూడా నమ్మద్దు. ఎందుకంటే ఇదంతా జెలసీ, ఎవరో మీ రిలేషన్షిప్ కోసం జెలసీతో ఉన్నారు. సో వాళ్ళు క్రియేట్ చేస్తున్న మిస్అండర్స్టాండింగ్స్ ఇవి. ఓకే, ఎనీహౌ ఈ రిలేషన్షిప్ అనేది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్, అదే మాత్రం ఇక్కడ ఈజీగా తెలుస్తుంది రీడింగ్ నుండి. ఓకే, అండ్ మీ పర్సన్ మాత్రం చాలా డెడికేటెడ్ ఉన్నారు. ఇప్పుడు మీతో మీ పర్సన్ తన ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటున్నారు. 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు. కానీ
ఇక్కడ మీ వైపు నుంచి కొంచెం ఏదో అగ్రెసివ్గా మాట్లాడడమో లేదా ఇంకేదైనా బౌండరీస్ పెట్టడమో మీ పర్సన్కి జరిగింది. మీరు అలా మీ పర్సన్ బ్యాక్ స్టెప్ అనేది వేశారు, కానీ ఆ ధైర్యం అనేది ఇప్పుడు వస్తుంది మీ పర్సన్కి. ఈరోజు 10-10 పోర్టల్, ఈ 10-10 పోర్టల్ రోజు ఈ సాడ్నెస్ ఏదైతే ఉందో మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో, ఆ సాడ్నెస్కి ది ఎండ్ అనమాట. ఓకే, ఆ కంప్లీషన్ అనేది కనబడుతుంది. కంప్లీట్ అయిపోయింది ఆ కార్మిక్ సైకిల్ అనేది. సో రేపటి నుంచి ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇద్దరు లైఫ్లో కూడా. మీ పర్సన్ మీతో సడన్ కమ్యూనికేషన్ పంపడం, లేదా సడన్గా కాల్ చేయడం, లేదా సడన్లీ మీ ఇంటికి రావడం, లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లోకి రావడం, అలా జరుగుతూ ఉంటుంది. సడన్ విజిట్స్ అనేవి జరుగుతాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్. ఓకే, సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి రీసెంట్లీ మ్యారీడ్ అంటే. సో అలా కొంచెం ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు, బట్ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఓకే, న్యూలీ మ్యారీడ్ అంటే జనరల్గా హ్యాపీగా ఉంటారు ఎవరైనా, బట్ ఇక్కడ అది మిస్సింగ్. ఆ స్పార్క్ అనేది కూడా మిస్సింగ్ మీ పర్సన్ ఫేస్లో ఆర్ ఇన్ దట్ రిలేషన్. కమిటెడ్ రిలేషన్షిప్ అయినా అది దాంట్లో ఒక స్వీట్నెస్ అనేది లేదు. ఓకే, సో అలా ఈ పర్సన్ ఇప్పుడే డిసైడ్ చేసుకుంటున్నారు ఏంటంటే ఇంకా డే బై డే మీరు తనకి దూరం అయిపోతారు ఒకవేళ తను సైలెంట్గా కనుకుంటే. కాబట్టి తనకి సైలెంట్గా ఉండడం ఇష్టం లేదు ఇక్కడ. అండ్ ఆ కమిటెడ్ రిలేషన్షిప్ అనేది మీతో కావాలి అనుకుంటే తన యాక్షన్ తీసుకోక తప్పదు. ఆ కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారు, లేదా మీకు కాల్ చేస్తారు, కాల్ చేసి మాట్లాడతారు. ఓకే, సో ఇలాంటి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ ఈ పర్సన్ లైఫ్లో ఒక డివోర్స్ ఆర్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది ఉంది. అంటే అది తన పాస్ట్ అనమాట. తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఆ పాస్ట్ నుండి క్లోజర్ కావాలంటున్నారు అప్పుడే. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్పే కాదు, రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పాయింట్ అందరికీ రెజొనేట్ అవుతుంది, అవ్వకపోవచ్చు, కానీ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళకి తీసుకోండి అంతే. ఓకే, సో విదిన్ షార్ట్ పీరియడ్ ఈ పర్సన్ క్లోజర్ అనేది కోరుకుంటున్నారు దట్ పాస్ట్ రిలేషన్ నుండి. బట్ ఇక్కడ ఏంటంటే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసేది కూడా మీ వైపు నుండే కాదు, ఇక్కడ వాళ్ళ సైడ్ నుంచి కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో చాలా చాటింగ్ అనేది చేస్తారు ఇన్ ద కమింగ్ వీక్స్. ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, డే అండ్ నైట్ మెసేజ్ చేస్తూనే ఉంటారు, వీలుంటే కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా మీ మధ్య కమ్యూనికేషన్ ఎక్కువైపోవడం వల్ల మీరు ఇంకెవరికో దొరికిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అలా కూడా మీ మధ్య మళ్ళీ ఒక షార్ట్ సెపరేషన్ అనేది వస్తుంది. ఓకే, సో అలా కొన్ని రిస్క్స్ అనేవి ఫేస్ చేస్తారు. అది ఎంత రిస్క్ అన్నా కూడా మీ పర్సన్ ఇప్పుడు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మీరు కావాలంటే మీ పర్సన్ చాలా రిస్క్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు అక్కడ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు రెడీగా లేరు, మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ చాలాసార్లు మిమ్మల్ని చీట్ చేయడమో, గోస్ట్ చేయడమో ఏదో ఒకటి చేసి మొత్తానికి మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం, సడన్లీ ఎస్కేప్ అయిపోవడం అలాంటివి చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ని వెంటనే నమ్మడానికి మీరు ఇష్టపడట్లేదు. సో ఇన్ ద కమింగ్ వీక్స్ మీ పర్సన్ని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ రిలేషన్ ఇన్ కేస్ మీరు అన్మ్యారీడ్ అయితే అది మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది ఈ రిలేషన్. ఓకే, అండ్ చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే
మీ పర్సన్కి తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఇలాంటి రీడింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాకు థ్రోట్ అనేది ఎవరో నొక్కేసినట్టు అవుతుంది. అంటే నా థ్రోట్ చక్ర కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీ పర్సన్ మేబీ థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉండొచ్చు. మీ చక్రాస్ అనేవి అలైన్మెంట్లో ఉన్నాయి, కానీ మీకు మేబీ స్వాదిష్టాన చక్రం అనేది బ్లాక్ అయి ఉండొచ్చు. స్వాదిష్టాన చక్రం ఒకవేళ బ్లాక్ అయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది. ఓకే, సో ఇలా ఉంటాయి కొన్ని. తెలీదు మనకి అదేంటి, ఎందుకు చక్రాస్ కోసం ఎందుకు చెప్తున్నారు సడన్గా ఈ రిలేషన్షిప్ రీడింగ్లో అని మీరు అనుకోవచ్చు, కానీ రూట్ కాజ్ ఏంటనేది నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక మెషిన్ ఏదైనా ఉంటుంది, ఆ మెషిన్ ఎందుకు పాడైందో దానికి ఒక ఇంజనీర్ని పిలిస్తే చెప్తారు కదా దీనికి రూట్ కాజ్ ఏంటనేది. సో అది నేను రూట్ కాజ్ అనేది చెప్తున్నాను. మీ రిలేషన్షిప్స్లో అసలు మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు, మీకు అన్నీ ఉన్నా కూడా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది, సో దానికి రూట్ కాజ్ ఇది అని చెప్తున్నాను. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ సడన్లీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ సడన్లీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఏంటి ఆ మెసేజ్ అంటే, మీకు రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ ఏదో మీరు స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మేబీ ఒక న్యూ బిజినెస్ ఆర్ ఏదో ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేదా న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్, ఆర్ అబ్రాడ్లో జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో వీటన్నిటికీ రిలేటెడ్ ఒక గుడ్ న్యూస్ అనేది త్వరలో వింటారు మీరు. ఓకే, సో అది ఓన్లీ మీకు, మీ పర్సన్కి కాదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 7 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 10 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, అవి మీకు కాదు. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.